Okay, the first question. I am something everyone wants, but never wants. Salary. Salary. Disqualified. Buzzer ఇవ్వలేదు ఫస్ట్. Disqualified. అరే salary. క్వశ్చన్ చెప్పకుండా సరే నేను క్వశ్చన్ అడుగుతా చెప్పండి. 17 into 8 ఎంత? 17 into 8 ఎంత? అయిపోయింది, రాదు, మేము గెలిచాం. నువ్వు చెప్పు. 17 into 8 ఎంత? ఎంత? 17 into 8. క్వశ్చన్ అడిగిన ఆన్సర్ మీరు చెప్పాలా? రాదు, నీకు కూడా రాదు, అయిపోయింది పో. 33 into 36 ఎంత? 33 into 30 మళ్ళా సీనియర్స్ 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు ఎక్కాలి రావు. రెడీ ట్రైలర్ లాంచ్ రెడీ. బ్రాంచ్ డైరెక్టర్ ని నేను డిసైడ్ చేస్తాను. అర్థమవుతుందా? చూస్తారంటే వాళ్ళు వెనకాల. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, బజర్ ఇవ్వడం మర్చిపోకండి. క్వశ్చన్ పూర్తి చేస్తే ఆడియన్స్ కి కూడా అర్థమవుతుంది కదా. క్వశ్చన్ పూర్తి చేయనివ్వండి గైస్ ప్లీజ్. మేము సీనియర్స్, మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ పాపం జూనియర్స్ ని కూడా కొంచెం కన్సిడర్ చేసి. ఓకే ఫైన్ కూల్. ఐ యామ్ సంథింగ్. వెయిట్ రే. క్వశ్చన్ చెప్పు. ఆత్రం ఆపుకోవాలి. ఐ యామ్ సంథింగ్ అనగానే కాకినాడ కాజా గుంజిలు తీపియండి తప్పేసి. ఓకే. I can make you happy in 5 minutes and everyone runs for me in the office. What am I? Coffee. Right answer. సౌండ్ లేదో చేస్తారన్నారు. ఫస్ట్ బజర్ ఇవ్వలేదు, వినిపించలేదు. మళ్ళీ మాట్లాడతారు. మైక్ లో ఇవ్వాలి. సరే కాదు, జూనియర్స్ కి ఏది పని చేయదు, బుర్ర పని చేయదు, బజర్ పని చేయదు. సరే కాఫీ కదా, ఒక కాఫీ బీను నీకు ఎందుకు చెప్పాలి ఆన్సర్? ఎందుకు చెప్పాలి? కాఫీ వండాలంటే ఎన్ని నెలలు కావాలా? కాదు ఇదండి ఇలా ఉంటుంది. వీళ్ళతో నేను వేరే లెవెల్ ఆఫీస్ లో మన ద గ్రేట్ ఇండియన్ కంపెనీలో ఎలా వేగాను, ఎలా పడ్డాను అనేది December 12th నుంచి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తారో. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, బీ రెడీ జూనియర్స్. బజర్ చేయాలి. I can be set for every task, but I get ignored the moment I ring. What am I? Right answer. వాళ్ళు విసిలేశారు. మాకు 2 points, వాళ్ళకి 1 point. 1 వాళ్ళకి 1. ఎందుకు మేము కూడా చెప్పాం కదా. లేదు, అది డిస్క్వాలిఫైడ్. మీ ఇద్దరు త్వరలో అంటే మొన్న బర్త్డేస్ అయినాయి అంటే కదా, సో దానికోసం ఏంటంటే ఒక అటెన్షన్ డ్రా చేయడానికి ఇదంతా చేసింది. సో మేము ఏం అడగాలనుకోలే, మీరు ఏం చెప్పాలనుకోలే, బట్ అనవసరంగా మీరే చెప్పేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఓకే ఎవరితో డేట్ చేస్తున్నారో, ఎవరితో క్లోజ్ గా అసోసియేట్ అయ్యారో ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. So surprise, before surprise, Ritu Chaudhary, about your experience about the వేరే లెవెల్ ఆఫీస్. రీతు చౌదరి అంటే టైంకి వస్తుంది, మీరు చూస్తారు కదా ఇలా టైంకి ఉంటుంది. పాపం ఏమైందమ్మా, గొంతు బాగాలేదండి? గొంతు పోయింది. ఎందుకు? నీ వల్లే బ్రో. ఏంటిది ఇది అఖిల్ బ్రో? ఏంటిది బ్రో? ఇది చాలా దారుణంగా ఉంది ఈ ఇంటర్వ్యూ, నాకు భయం అవుతుంది. అయితే తొందరగా కంప్లీట్ చేస్తే అఖిల్ వల్ల సెట్ లో చాలా మందికి చాలా పోయాయి. అయ్యో ఏం మాట్లాడుతున్నావు రీతు? సరే ఓకే ఫైన్. నెక్స్ట్ దీనికి ఏదో చేసామన్నారు కదా, చేయండి. నెక్స్ట్ yes, హ్యాపీ బర్త్డే సర్ప్రైజ్ అన్నమాట ఇది. నెక్స్ట్ మీరే కట్ చేయాలి, కేక్ కట్ చేయాలి. ఎందుకంటే లేటెస్ట్ గా అఖిల్ అండ్ రమ్య బర్త్డేస్ అయినాయి అంట, సో దాని గురించి అన్నమాట. మంది మాట్లాడుతుంటే అర్థం కాదు. రితు, నీ ఎక్స్పీరియన్స్ అబౌట్ వేరే లెవెల్ ఆఫీస్ చెప్పు. వేరే లెవెల్ ఆఫీస్లో నేను పెద్దగా నటించాల్సిన అవసరం లేదు. నా క్యారెక్టర్ బయట ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే ఉంటుంది సేమ్. సో పెద్దగా అంత కష్టపడాల్సిన అవసరం లేకుండే నాకు. సో అంతే, అంతకు మించి ఏం తెలీదు. బయట మీరు నన్ను ఎలా లవ్ చేస్తారో ఈ సిరీస్లో కూడా అంతే లవ్ చేస్తారు. దట్స్ ఇట్ అబౌట్ లక్కీ. థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ గురించి చెప్పాలి అంటే పెద్దగా ఏం లేదు. సో అఖిల్ అయితే బయట క్యారెక్టర్, దీంట్లో క్యారెక్టర్ సేమ్ అసలు కాదు. ఇందులో డీసెంట్ గా ఉంటాడు, బయట కూడా డీసెంట్, కాకపోతే ఓన్లీ అమ్మాయిలతో డీసెంట్. అండ్ రమ్య ఈజ్ మై ఫేవరెట్ క్యూట్ గర్ల్. అండ్ యా, అండ్ జై అండ్ ఆది నాకు వీళ్ళిద్దరు కూడా ఫేవరెట్. అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ బటర్ఫ్లై బాగుంది యాక్చువల్గా, ఇందాక మీరు ట్రైలర్లో చేసింది. సో అవునా, అది మీతో అట్ట ఎవరితో అట్ట అది అందరూ కలిపి చేస్తుంటారా సెట్లో కూడా? ఒకసారి అందరూ కలిపి చేస్తే కేక్ కటింగ్ తర్వాత బటర్ఫ్లైయా సాంగ్ ప్లే చేయాలి కదా. ఓహో పేయా? దీంట్లో పే చేశారు, ఇక్కడ పే చేయలేదు కదా, ఇప్పుడు చేయటం ఎందుకు అని అంటున్నాడు అఖిల్.
పక్కా కమర్షియల్ అనమాట అయితే. యా